ప్రసాద్ గారు నమస్తే అండి. వినిపిస్తుందండి. నమస్తే. నమస్తే నమస్తే. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి చేసినటువంటి పరిణామాలు, ఇప్పుడు ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత హైలైట్ అయింది అనేటువంటివన్నీ చూస్తుంటే ఇట్స్ నాట్ జస్ట్ సంజయ్ రాయ్ ఒక్కడ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక అంత బ్రూటల్ ఇన్సిడెంట్ జరగడానికి అంటే ఏదో పెద్ద అంటే ఏదైనా ఒక మెడికల్ మాఫియానో, ఒక డ్రగ్స్ మాఫియానో, ఏదో ఒక నిజము, కొన్ని సాక్ష్యాధారాలు ఆమె దగ్గర ఉండవచ్చును. అది అంతం చేయడానికే, అది పూర్తిగా బయట ప్రపంచానికి తెలియకుండా ఆపేయడానికే ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది అనేది ఒక నెరేటివ్ వినిపిస్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే అనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న పెద్దలకు అందరికి నమస్కారం, అలాగే ప్రేక్షకులు అందరికి నమస్కారం అండి. మమతా బెనర్జీ గారి ఆవిడ పొలిటికల్ కెరియర్ చూసుకుంటే అసలు ఆవిడ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే ఈ రేప్ విక్టిమ్స్ కి, లేకపోతే కోల్కతాలో ప్రాస్టిట్యూషన్ హబ్ ఒకటి ఉంది, వాళ్ళ రైట్స్ ని రిప్రజెంట్ చేయడము, అలా ఆవిడ కెరియర్ స్టార్ట్ అయిందండి. ఓకే, సో అటువంటి ఆవిడ యాక్చువల్లీ మమతా బెనర్జీ గారి మీదనే ఒక అటాక్ జరిగింది, అంటే వైలెంట్ అటాక్. ఆవిడకి యాక్చువల్లీ స్కల్ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయింది అన్నారు. సో అంత త్వరగా ఆవిడ అంత పెద్ద లీడర్ అయ్యారు. అక్కడి నుంచి ఒక అంటే మూగా మాట రాని ఒక ఆమె మీద రేప్ కేసు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ధర్నా చేశారనమాట. అదే అప్పుడు ఆవిడ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేవారు, కాంగ్రెస్ లో ఉండేటప్పుడు అంటే 93 ఆ ప్రాంతంలో. అంటే జ్యోతి బసు అంత పెద్ద పెద్ద లీడర్లకే ఆవిడ ఇటువంటి కేసులు, ఇటువంటి వాళ్ళ వాయిస్ గా నిలబడి వాళ్ళకి భయం కలిగించారనమాట. అటువంటి వ్యక్తి ఇప్పుడు అసలు ఒక్క స్టూడెంట్ ఎవడో మనకి చిన్న ప్రొటెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో అరెస్ట్ చేశారు. 4 స్టూడెంట్లు ఎవరో కొంచెం ప్రొటెస్ట్ చేస్తున్నారు, సో వీళ్ళు ఏదో పెద్ద లార్జ్ స్కేల్ వైలెన్స్ చేస్తున్నారు, అరెస్ట్ చేశారు. సో యాక్చువల్లీ ఈ కాలేజ్ చూసుకుంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఇతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మన కోవిడ్ ఆ సమయంలో నార్మల్ గా జాయిన్ అయిన పేషెంట్స్ కూడా కోవిడ్ పేషెంట్స్, మీరు ఎవరు దహన కాండలో చేయడానికి మీకు చేయలేరు, మీకు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆర్గన్ ట్రాన్స్ఫర్ చేశాడని కొన్ని ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఏంటంటే ఆయన మీద చాలా ఏంటంటే ఈ బయాలజికల్ వేస్ట్ ని, కొన్ని అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చేయడం, వాళ్ళ ఎక్స్పెరిమెంట్లకి వాటికి, అంటే అటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి చాలా. సో అటువంటి వ్యక్తిని ఏదో వేరే డిపార్ట్మెంట్ కి ఏదో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ ఈయన రిజైన్ చేశాడని చెప్పారు, ఇలా చెప్పారు అనమాట. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చాలా మటుకు విత్ ఇన్ 4 hours లో నాకు తెలిసి 4 hours లో 5 hours లో ఆయన వేరే కాలేజ్, కోల్కతా మెడికల్ కాలేజీకో దేనికో ఆయన్ని ప్రిన్సిపల్గా పెట్టేశారు. ఇక్కడ తీయడము అక్కడ పెట్టడం వెంటనే చక్కచక్క జరిగిపోయాయి. ఇంకోటి నేషనల్ మెడికల్ కాలేజ్ ఏదండి, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్. ఇంకోటి అసలు రేప్ జరిగితే ఫస్ట్ దాన్ని సూసైడ్ గా చూపించే ప్రయత్నం చేశారనమాట. అది అయిన తర్వాత మేము వాళ్ళ పేరెంట్స్ పాపం మేము చూడాలి, మీ అమ్మాయిని ఇలాంటి చూడడానికి వీల్లేదు, అవి లేదు ఇవి లేవు అని చెప్పి దగ్గర 12 నుంచి 16 గంటలు అయిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. సో అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు వీళ్ళ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి అనమాట ఈ మాఫియాలో. ఈవిడ ఇంకోటి ఏం చేశారు, మీరు ఈ 3-4 రోజుల్లో ఏంటో తేల్చి చూపించాలి, లేదంటే సిబిఐకి అప్పచెప్పేస్తా అని ఒక కవరింగ్ ఆప్షన్ ఇచ్చారనమాట. ఆ 3-4 రోజుల్లో ఏం చేశారు, ఈవిడే ప్రొటెస్ట్ చేసేసారు. అసలు చూసుకుంటే హోమ్ మినిస్టర్ ఈవిడే, హెల్త్ మినిస్టర్ ఈవిడే, చీఫ్ మినిస్టర్ ఈవిడే, ఇంకా ప్రొటెస్ట్ చేసేది కూడా ఈవిడే. చేసుకుంటూ వచ్చి ఏం చేశారు, వీళ్ళ సపోర్టర్ ప్రొటెస్టర్ అని చెప్పి
ఎక్కడైతే జరిగిందో అక్కడ ప్రూఫ్ అంతా ట్యాంపర్ చేసే వ్యవహారం జరిగిందనమాట అక్కడ. సో అందు గురించి ఇక్కడ ఇంత పెద్ద అంటే క్రైమ్ ఏంటంటే ఉట్టి ఏదో రేప్ కేస్ అనే కాదు, ఇక్కడ పెద్ద మాఫియా బయటికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సో దానికి ఏంటంటే ఈ విషయం అంటే ఆ అమ్మాయికి ఎవరైతే ఇలా ఈ క్రైమ్ కి ఎవరైతే బాధితురాలు అయ్యారో ఆవిడకి ఏదో ఇంకా నిజాలు తెలిసి ఉండొచ్చు. ఇంకోటి వాళ్ళ నాన్నగారు ఏదో డైరీలో ఒక అమ్మాయికి డైరీ రాసుకునే అలవాటు ఉంది, ఒక పేజ్ చిరిగిపోయింది, ఆ పేజ్ ఏముందో చెప్తా అన్నారు, మరి సిబిఐకి చెప్పారో లేదో తెలియదు అనమాట. అవును. సో మనకి ఇంకా యాక్చువల్ చూసుకుంటే మిగతా బ్యాక్వర్డ్ స్టేట్లు ఎలా చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రసాద్ గారు, చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్. ఆ డైరీలో పేజీలు ఎందుకు మిస్ అయ్యాయి, ఎఫ్ఐఆర్ ఎందుకు లేటుగా నమోదు చేశారు, పేరెంట్స్ని ఎందుకు 3-4 గంటల బాడీని చూడకుండా ఆపేశారు, అసలు హాస్పిటల్లో జరిగిన తర్వాత హాస్పిటల్ పైన ఒక్కసారిగా అంత మాబ్ అటాక్ ఎందుకు చేసింది, అటాక్ చేస్తుంటే అక్కడ ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఇప్పటికీ కూడా ఆన్సర్ లేవు అక్కడ. అదే ఇక్కడ వచ్చిన సమస్య కదా. ఇప్పుడు యాక్చువల్ చూసుకుంటే సరే మమతా బెనర్జీ గారు ఇది 3rd టర్మ్. సో అలాగే మనం ఇప్పుడు ఎంపీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, 3 టర్మ్స్ ఉన్నారు. ఆ స్టేట్ బీమారు అనే ఉండేదంటే ఎంపీ ఉండేది, దాని నుంచి బయటకు తీసుకొచ్చేసారు ఆయన. నరేంద్ర మోదీ గారు కూడా 3 టర్మ్స్ ఉన్నారు చీఫ్ మినిస్టర్ గా, బహుశా 4 టర్మ్స్ ఏమో. సో ఆయన కూడా ఒకప్పుడు అక్కడ కరువు కాటకాలతో ఉండే భూమి, అలాగే ఎప్పుడు మత ఘర్షణలు జరిగే భూమి, దాని నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ గా తీసుకొచ్చారు భారతదేశంలో. యోగి ఆదిత్యనాథ్ గారు 7 సంవత్సరాలనే దాన్ని టర్న్ అరౌండ్ చేశారు. కానీ మమతా బెనర్జీ గారికి ఏముంది చూపించుకోవడానికి, ఏం లేదు కదా. సో ఆవిడ ఏవైతే ఆరోపణలు చేశారో ఈ లెఫ్ట్ వాళ్ళ మీద, దానికంటే ఇంకా ఘోరంగా చేస్తున్నారు కదా ఈవిడ గవర్నెన్స్. అది ఏంటంటే మరి సెంటర్ ఇందాక మనకు లక్ష్మణ్ సార్ చెప్పినట్టు మరి యాక్షన్ తీసుకోవాలి. మరి సెంటర్ మీద కూడా వస్తుంది ఆరోపణలు, ఎందుకు మీరు తీసుకోవట్లేదన్న ఆరోపణలు వస్తుంది. పోనీ నివేదిక ఇచ్చారు, 356 కాకుండా ఇంకా మిగతా ఆర్టికల్లు కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా పంపించవచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు. అంటే ప్రతి దానికి మనకి ఎవ్రీథింగ్ నీ నాట్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ పొలిటికల్ టర్మ్స్. ఏదో ఆవిడ విక్టిమ్ కార్డు అవుతుంది, ఇంకేదో పెద్ద లీడర్ అవుతుంది, లేకపోతే అపోజిషన్ అంతా యూనైట్ అవుతుంది, అవన్నీ పక్కన పెడితే అసలు దీంట్లో ఫ్యాక్ట్స్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఇన్ని డేర్ డెవిల్ డెసిషన్స్ తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇది కూడా ఇప్పుడు ఇటువంటి దానికి మరి 356 కాకపోతే ఇంకా ఏ దానికి అనే ఉదాహరణ కూడా మనకు తెలియాలి. సో లేకపోతే అసలు ఆ ఆర్టికల్ అనవసరం ఉంటే ఆర్టికల్ ఇంకా దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ నుంచి అమెండ్ చేసి దాన్ని తీసేస్తే అయిపోతుంది. లేకపోతే దీనికంటే కొంచెం అమర్నాథ్ గారు చెప్పాలి. యాక్చువల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.